వీడియోలో డిఎస్సికి సంబంధించి అలాగే టెట్ ఎస్జిడి రాసేటువంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి టాపిక్ అండి. సో ఈరోజు తెలుగు టాపిక్ అయితే తీసుకున్నాను. తెలుగులో ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటి అంటే ప్రముఖ కవులు వారి యొక్క రచనలు. సో ఆ టాపిక్ గురించి అయితే వీడియో చేయబోతున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, యూజ్ అవుతుంది ఎవరికైనా. తెలుగున్న వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి, షేర్ చేస్తున్న వాళ్ళకి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఏపీలో. వీడియోలోకి వెళ్తే తెలంగాణ పల్లె పాటలు పిల్ల పాటలు అనేటువంటి గ్రంథానికి రచయిత ఎవరు అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి బిర్దురాజు రామరాజు. తెలంగాణ పల్లె పాటలు అలాగే పిల్ల పాటలు గ్రంథ రచయిత ఎవరు అంటే బిరుదురాజు రామరాజు అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సాగర సంగీతం వృషభ పురాణం రచించింది. సాగర సంగీతం వృషభ పురాణం రచించిన వారు ఎవరు అని చెప్పి ఇచ్చారు. సో పేల్వారం జగన్నాథాచార్య. నెక్స్ట్ బిట్టు పోట్లపల్లి రామారావు రచించిన మహత్కాంక్ష రచనలు ఎవరి ఏ ప్రక్రియ అని చెప్పి ఇచ్చారు. సో మహత్కాంక్ష అనేటువంటి రచన ఏ ప్రక్రియ అంటే ఖండికలు అని చెప్పి చెప్పారండి. పోట్లపల్లి రామారావు గారు రచించారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ రత్నమాల ఖండకావ్యం అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు? రత్నమాల ఖండకావ్యం గ్రంథం రచించింది సిరిసినగల్ కృష్ణమాచార్యులు గారు ఈ గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్ బిట్ దేవులపల్లి రామానుజారావు గారి ప్రముఖ రచనలు ఏవి? దేవులపల్లి రామానుజరావు గారి ప్రముఖ రచనలు నవనీతం, వేగుచుక్కలు, అలాగే తెలుగు జాతీయ ఉద్యమాలు, 50 సంవత్సరాల జ్ఞాపకాలు. ఇవి ఫేమస్ రచనలు అండి. నెక్స్ట్ ఆధునిక భాషల గురించి గిడుగు రామ్మూర్తి గారు రాసినటువంటి గ్రంథం ఏంటి అని చెప్పి ఇచ్చారు. సో ఆధునిక భాషల గురించి గిడుగు రామ్మూర్తి గారు రాసిన గ్రంథం మెమొరాండం ఆన్ మోడ్రన్ తెలుగు, గుర్తుపెట్టుకోండి. మెమొరాండం ఆన్ మోడ్రన్ తెలుగు గిడుగు రామ్మూర్తి గారు రచించారు. దేని గురించి? ఆధునిక భాషల గురించి. నెక్స్ట్ బిట్టు నాగాబు అనేది మొదటి తెలుగు శాసనము అని పరిశోధించిన వారు ఎవరు? వేటూరు ప్రభాకర శాస్త్రి గారు నాగాబు అనేది మొదటి తెలుగు శాసనము అనేది పరిశోధించారు. నెక్స్ట్ వ్యవహారిక భాషా ఉద్యమానికి ప్రేరణ ఇచ్చినటువంటి వారు ఎవరు? వ్యవహారిక భాషకు ప్రేరణ ఇచ్చింది జేఏ ఎయిట్స్. నెక్స్ట్ బిట్ భాషను పత్రికల్లో ప్రవేశపెట్టింది ఎవరు? సో వ్యవహారిక భాషను పత్రికల్లో ప్రవేశపెట్టింది తాపీ ధర్మారావు గారు, గుర్తుపెట్టుకొని తాపీ ధర్మారావు గారు. విధిలేఖ వైద్యుడు ఎవరి రచన అని చెప్పి ఇచ్చారు? వేదం వెంకట్రామయ్య గారి రచన. నెక్స్ట్ బిట్టు వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమైనటువంటి సంవత్సరం 1910 సంవత్సరం. వ్యవహారిక భాష ప్రారంభమైన సంవత్సరం 1910. నెక్స్ట్ బిట్ గ్రీకు పురాణ కథలు ఎవరు రచించారు? గ్రీకు పురాణ కథలు రచించింది శెట్టి లక్ష్మీ నరసింహ పంతులు, గుర్తుపెట్టుకోండి. శెట్టి లక్ష్మీ నరసింహ పంతులు. ఎవరికైనా యూజ్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చూస్తున్న వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి.